guys. కష్టపడి చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే జబర్దస్త్ ఉన్నా. యాక్చువల్లీ మన ఛానల్లో వీడియో పెట్టి ఆల్మోస్ట్ 1 month అయితే అయ్యిందనమాట. ఎందుకంటే కొంచెం వేరే వర్క్లో బిజీ అయిపోయి వీడియోస్ అయితే పెట్టలేదు. సో ఈ కానీ మళ్ళీ డైలీ వస్తాయి. సో వీకెండ్ కాబట్టి ఈ రోజు మనం ట్రిప్ పెట్టేసినామంటే మన హైదరాబాద్కి దగ్గరలో ఉన్న బోడకొండ వాటర్ ఫాల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. జబర్దస్త్ వచ్చింది. అండ్ ఈ వీడియోలో నాకు అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్స్ కూడా మీట్ అయినా నాకు మస్తు అనిపించింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేనైతే మార్నింగ్ 10 o'clock అయితే బయలుదేరిన. సో నేనున్న ప్లేస్ నుంచి అంటే హఫీస్పేట్ నుంచి బోడకొండకి అయితే ఆల్మోస్ట్ 92 kilometers అయితే చూపించింది అనమాట. 2 hours జర్నీ. సో మనకి ట్రాఫిక్ వలన మ్యాక్స్ అయితే 3 hours పట్టుద్ది. సో 3 hours తర్వాత నేను అక్కడికి రీచ్ అయ్యే వరకు నేనైతే 1:30కి అట్లా అయితే రీచ్ అయిపోయినా బోడకొండకి. సో ఈ బోడకొండలో నార్మల్ గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే ఉందన్నమాట. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ టైం అవుతుందో నాకు తెలియదు. సో అందుకని చెప్పేసి నేనైతే పార్సల్ అయితే తీసుకున్నా, ఫ్రైడ్ రైస్. సో ఈ బోడకొండలో మీకు పంచాయతీ కార్యాలయం అని చెప్పేసి అయితే ఒకటి ఉంటుంది కదా. సో దాని పక్కన మీకు ఒక రెడ్ కలర్ స్తూపం కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ తీసుకుంటే ఆ స్ట్రైట్ రూట్ మీరు ఆ బోడకొండ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే బోడకొండ వాటర్ ఫాల్స్ మూతపడిపోయి ఉన్నాయి అనమాట. పోలీసులు అయితే అక్కడ ఉన్నారు. అంటే రీసెంట్ గా ఒక పర్సన్ అక్కడ ఏమో చనిపోయారంట. సో దాని వల్ల అక్కడైతే సెక్యూరిటీ టైట్ అయిపోయింది. అక్కడికైతే ఎలో చేస్తలేరు. సో ఇదే అనమాట ఈ బోడకొండ వాటర్ ఫాల్ ప్లేస్. ఇక్కడ నేను ఒక తమ్ముళ్ళని లోకల్ వాళ్ళని అయితే కలిసిన అనమాట. వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న వేరే వాటర్ ఫాల్స్ కూడా ఉందన్న, అక్కడికి వెళ్దామని చెప్పేసి అయితే తీసుకెళ్లారు. సో వెళ్దాం మనం అక్కడికి. సో వీడు ఇప్పుడు మన ట్రావెల్ గైడ్ ఇక్కడ ఈ లోకల్ పర్సన్. వీడి పేరు ఏం పేరు అంటే సిద్ధు అంట. సిద్ధు హాయ్ చెప్పరా వాళ్ళకి. ఓకే, ఈయన మనం ఇప్పుడు ఈ అడవిలోకి అయితే తీసుకెళ్తున్నాడు. చూడండి, చూపిస్తాం మీకు. సో ఇక్కడ అండ్ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తున్నారు కదా బ్రదర్స్, వీళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. సో స్టోరీ ఏంటంటే మీకు ముందు చెప్తా. కొంచెం డిసప్పాయింటెడ్ తోటి అయితే కూడిన విషయం జరిగింది ఇక్కడ. అది మేము పక్కన అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఈ చుట్టుపక్కల చూడవచ్చు మీరు, మొత్తం కూడా పొలాలే ఉంటాయి. సో వ్యూ మాత్రం జబర్దస్త్ ఉంది. సో అన్న వాళ్ళు కూడా వస్తున్నారు. చూసుకుంటే అయితే నడవాలి. ఈ పొలాలు గట్లు ఉంటాయి కదా, కొంచెం ఇక్కడ ఏడవాడితే ఆడ గండి పెట్టి ఉంటారు. ఆ పొలానికి ఈ పొలానికి అది చూసుకుంటూ పోవాలి, లేకపోతే కింద పడతాము. వరి పంట. అవును బ్రో, ఇదంతా వరే. సో మీది రెడీ అయినట్టుంది అన్న, చూడు. ఇది రెడీ అయింది అనుకుంటా. ఇంకొంచెం ఉంది. అండ్ ఈ వర్షాల కారణంగా కొంచెం కూడా ఒలికిపోయినాయి ఇవి. ఓ వీటిని ఏమంటారో మీరు మరి? దుగాలంటారో ఒరాలంటారో? మేమైతే ఒరాలంటాం వీటిని. ఇట్లా దమ్ము లేదు వీటికి, అయిపోయింది ఈ పని. అటు ఇటు దొలికిపిస్తున్నాయి మొత్తం. సో పోదా మీ వాటర్ ఫాల్ ఎట్లుంటుంది ఏంది అనేది నాకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఉందన్నమాట. చూద్దాం. మనలందరూ కూడా ముందు వెళ్ళిపోయారు. నేను వెనక నుంచి అయితే వెళ్తున్నా. అలా చూసుకుంటా కొంచెం వీడియోస్ తీసుకుంటా అయితే వెళ్తున్నా. సో మంచి ఉంటుంది అనిపిస్తుంది ఈ వాటర్ ఫాల్స్ అయితే. దగ్గరికి వెళ్ళిన తర్వాత చూద్దాము. సౌండ్ అయితే విపరీతంగా వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం అది కొండ ఉంది, ఆ కొండ నుంచి జారుతుంది అనమాట వాటర్ ఫాల్స్. సో చూడడానికి అయితే మంచిగా అనిపిస్తుంది. అక్కడి నుంచి లాంగ్ నుంచి చూస్తే, దగ్గర పోయిన తర్వాత ఎట్లుంటుందో మనకైతే తెలియదు కాబట్టి దగ్గరికి అయితే వెళ్దాం. సో దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాము. మేబీ అన్న వాళ్ళు అంటున్నారు మంచిగా ఉందని చెప్పేసి. సో వెళ్దాం, చూద్దాం ఎట్లున్నది అనేది. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ లో ఇట్లా మీకు బర్రెలు ఇట్లా చిన్న చిన్న గుడిసెలు అయ్యి కనిపిస్తాయి అనమాట. ఎందుకనంటే ఇక్కడున్న ఒక చిన్న గ్రామం ఉంటుంది, ట్రైబ్స్ అది. సో వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటారు అనమాట. సో వాళ్ళకి వాటర్ కూడా ఈ పైన కొండ నుంచి ఇట్లా వాటర్ ఫ్లో అయితే అవుతుంటుంది కదా, వాటర్ ఫాల్స్. సో అక్కడ నుంచి పైప్ వేసి
ఆ వాటర్ని వీళ్ళు పొలంలోకి అయితే మలుపుకుంటారు. ఇదంతా ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ కింద నార్మల్ వాటర్ అయితే ఫ్లో అవుతుంది కదా, అక్కడ ఆ పైన కొండ నుంచి కిందికి అయితే వస్తాయి అనమాట. సో ఇలాంటివి మనం వెళ్ళే దారిలో ఇంకా చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 10 వరకు అయితే ఉన్నాయి అనమాట. మీరు ఆ బోడకొండ కంటే ఈ ప్లేస్కి వస్తేనే ఇంక ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ అంత ప్రశాంతంగా ఉంటుంది, రిస్ట్రిక్షన్స్ కూడా ఏముండవు, అంత మంచిగా ఉంటుంది అనమాట. సో మీకు ఇప్పుడు నా ముందట ఒకటి ఇట్లా కొండలెక్క కనిపిస్తుంది చూడండి, ఇదైతే మనం ఎక్కాల్సి ఉంటుంది. ఎక్కుదాం, వెల్ ట్రై. సో చెప్పులు అయితే జారుతాయి, చెప్పులు తీసేసి ఎక్కాలి మన పరిస్థితి. సో మనమైతే పైకి వచ్చేసినాం. ఇప్పుడు మళ్ళీ చెప్పులు వేసేసుకున్నాం. ఓ వీళ్ళు ఏడా కనపడతలేరుగా, ఎటు వేరో మనకైతే తెలియదు. బ్రో ఎటు ఓకే ఓకే ఓకే, డన్ థ్యాంక్ యూ. సో అమ్మో, నీ పేరేం పేరు తమ్ముడు? అఖిల్. ఇంకొక ట్రావెల్ గైడ్ మనకి ఈ అడవిలో. ఆహా, లాలేడు మనల్ని ఆడ కూర్చున్నారు, తడిసిరా అనుకుంటా. తడిసిరా అన్న, తడిసిపోయారా లేకపోతే ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నారా? ఓహో అబ్బో, తిప్పాలా ఇటు? మొదటిసారి చొక్కా వేసుకున్న జుమాన్జీ. మళ్ళొకసారి అను బ్రో, అది వీడియో ఆన్ చేయలేదు. ఇప్పుడు అను బ్రో, ఇప్పుడు తెల్ల దెయ్యం పరిగెత్తినట్టు ఇటు కూడా సరిపోతావు బాగా. We came. We finally arrived. కిడ్నీ నమ్ముతానంటే ముందే చెప్పు, అది ఎప్పుడో పాడైపోయింది, ఏం చేసుకుంటామని చెప్పు. పనికిరాని అయ్యి. మనకైతే ఒక చిన్న గుహ లాంటిది అయితే ఉందన్నమాట, చెట్ల కింద నుంచి పోవాలి. పోతున్నా చూడండి, దమ్ వస్తుంది. అంటే మనకి ఫిట్నెస్ ఉండదు కదా, ఐ మీన్ ఎట్లా సాఫ్ట్వేర్ బాయిలర్ కోళ్ళు, సో ఫిట్నెస్ ఉండదు కాబట్టి కొంచెం దమ్ వస్తుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ మేమైతే దగ్గరికి వచ్చేసినాము, చూపిస్తాను చూడండి. మేము పైకి రాగానే వాటర్లో దిగేసి వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు అన్న వాళ్ళు. ఈ అన్న ఏమో జుమాన్జీ అన్న పాయింట్ చేంజ్ చేస్తున్నాడు, ఎందుకంటే వాటర్ ఉన్నాయి కదా మొత్తం తడిసిపోతాము. సో ఫోటోషూట్ కూడా బిగిన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ కొంచెం నార్మల్గా ఫ్లో అయితే ఉంది, ఇంకా ఎక్కువ వచ్చే ఫ్లో అయితే ఉంది అనమాట. అక్కడికి వెళ్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ముచ్చట ఏంటంటే మనోళ్ళు ఇంకొక వ్యూ ఉందని చెప్పి అయితే తీసుకుపోతారు. సో నేనైతే అడిగి పోతున్నా, మొత్తం వాటరు, ఇసుక, రాళ్ళు ఇదంతా జారుతున్నాయి ఏడిగాడికి. పడ్డవంటే నీ యొక్క పరలోకానికి ప్రాప్తి. సో వే చూడండి ఎంత అమ్మ. అరే మస్తు మజా ఉంది. నో పొల్యూషన్, నో హారన్ సౌండ్స్. ఏడు సార్ మస్తుంది ఇది. మొత్తం బండల మీద నుంచి అయితే వాటర్ వస్తున్నాయి, మొత్తం బండలన్నీ జారిపోతున్నాయి ఏడిగాడికి. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. ఇది ఎట్లుందంటే మొత్తం కొంచెం స్లిప్ అయినా కానీ ఇంకా అంతే, ఇక పరలోకానికి ప్రాప్తి. సో కొంచెం చూసుకొని అయితే నడవాలి. ఇప్పుడైతే ప్రస్తుతం నేనైతే ఈ బండ దిగిన, నా వెనుకుంది చూడండి, అది జారుతుంది ఏడిగాడికి. ఏం చేస్తారు బ్రో ఇంటికాడుండి? వీకెండ్స్లో కొంచెం తిరగండి, ఇట్లా ఈ అడవులు, చెట్లు, పుట్టలు పెట్టి తిరగండి. ఇక్కడ మళ్ళీ చూపిస్తాను చూడండి, వాటర్ వచ్చినాయి మళ్ళా. ఇదిగో ఇదంతా వాటరే, ఇదంతా. అండ్ ఆ కింద మనం అక్కడ స్విమ్మింగ్ పూల్ టైప్ అయితే ఉందన్నమాట. సో ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా పోదాము, నడవండి పోదాము. వీడు మన తమ్ముడు, ట్రావెల్ టూరిస్ట్ గైడ్. అప్పు
ఒక ప్రశాంతమైన లైఫ్ ఈరోజు, ఒక ప్రశాంతమైన డే, ఏ ఇబ్బంది లేకుండా. వాటర్ చూపిస్తాను చూడండి, కొంచెం అయితే లోతుంది కదా, మరీ ఎక్కువ కాదు, కొంచెం లోతుంది. ఇక్కడ ఆన్నేడు ఇంకొకన్నా అడవి బాబు వచ్చేయండి వచ్చేయండి. అక్కడికంటే ఫ్లో ఇక్కడ మంచి లేదన్న. మళ్ళా వావ్ ఈ అన్న వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఉన్న వాటర్ ఫ్లో అయితే మొత్తం చూపించేసినాం మీకు. ఒక 4-5 ప్లేసెస్ లో అయితే ఉండే వాటర్. సో అది చిన్న ఉండే, ఇంకా పైకి వెళ్తే ఇంకా కొంచెం పెద్ద వాటర్ ఫ్లో అయితే ఉంటుందంట. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. వీడు తీసుకోబోతున్నాడు, వీడి పేరు సిద్ధు, వాడి పేరు అఖిల్. సో వీళ్ళైతే తీసుకోబోతున్నారు అనమాట. మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి, మన కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, వీళ్ళే వస్తారు మన దగ్గరికి. వీడి పేరు ఆనంద్. సో ఇంకా మనైతే ఇప్పుడు పైకి పోతున్నాం, నడుండి పైకి పోదాం. చలో. కొంచెం పైకి పోయిన తర్వాత వ్యూ అయితే చూడడానికి మస్తు అనిపించుండే. మేఘాలు కానీ, ఆ చెట్లు కానీ, సో ఈ కింద ఉన్న ఈ వాటర్ కానీ, సో ఇదంతా నాకు మంచిగా అనిపించింది. ఒక ఫ్రెష్నెస్, ఒక రీఫ్రెష్మెంట్ ఇదంతా కూడా. మనం వెళ్ళే రూట్ లో ఇక్కడ ఒక గుహ ఉంది చూడు. సో ఈ గుహ ఏంటంటే ఇది పందుల గుహ అంట. ఐ మీన్ అడవి పందులు ఉంటాయి కదా, సో వాటి గుహ అంట. ఈ తమ్ముళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలా. పదండి ఇంకా మనం అయితే లోపలికి వెళ్ళిపోతాం. ఇంకో ఇది వే, ఆ వే చూపిస్తాను చూడండి ఎట్లుంటుందో. వే అంతా చూడండి మరి దారుణంగా ఉంది. ఇది అయితే మొత్తం రాళ్ళు రప్పలతో అయితే కొండ ఎక్కాల్సి ఉంటుంది చూడండి. పాము పడ్డమంటే ఇంకా కింద హాయ్ చెప్పడమే, కింద కూడా ఉంటే వాడికి. సో అంత దారుణంగా అయితే ఉందన్నమాట ఇది వే. వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త. అండ్ మీరు వాటర్ బాటిల్ క్యారీ చేసుకుంటా అంటే వాటర్ బాటిల్ కూడా క్యారీ చేసుకోవచ్చు. అమ్మా. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బండ చూడండి ఎంత అదేమంటారు జారుడు లాగా ఉంది కదా. సో ఇప్పుడు ఈ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ వాటర్ ఫ్లో దగ్గరికి వెళ్ళాలి. ఆ వాటర్ ఫ్లో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. అది చూడండి. సో ఇప్పుడు నేను వెళ్తా, దగ్గర నుంచి వెళ్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది. వెళ్దాం నడవండి. ఫైనల్ గా మనం పైనుంచి వచ్చే కొండపైకి అయితే వచ్చినాం అనమాట. పైనుంచి వాటర్ ఫ్లో వస్తుంది కదా, సో ఆ కొండపైకి అయితే వచ్చినాం. ఈ కొండపై నుంచి ఆ కింద ఉన్న చిన్న గ్రామం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. చుట్టూ మొత్తం కూడా పంట పొలాలు, మధ్యలో ఆ విలేజ్ అయితే ఉందన్నమాట. సో నేను ఇక్కడ మనోళ్ళు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు ఆ వాటర్ ఫ్లోని, కొంచెం వ్యూ ఎంజాయ్ చేసుకుంటా. మేబీ కొంచెం ఇంకొకటి రిస్కీగా ఏంటి అని అంటే, ఈ బండలు మొత్తం కూడా పాకురు పట్టు ఉన్నాయి అనమాట. జారణం అనుకో ఇంకా అసలు ఇట్లా వెళ్ళిపోతాం ఇట్లా కిందికి. సో కొంచెం జాగ్రత్త తీసుకొని చూసుకుంటూ అడుగులో అడుగేసుకుంటూ అయితే ఉండాలి. సో అదొకటి సేఫ్టీ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి మనము, లేకపోతే చాలా రిస్క్ ప్లేస్ ఇది. సో అదొక్కటి చూసుకోండి మీరు. అడితే పర్లే, నేనే కింద కలుపుకుంటాను. మళ్ళా ప్రభుత్వం ఆడుతున్నాను, నేను కూర్చుంటాను. నాకు ఇన్స్ట్రక్షన్ తెలియదు. నీళ్ళు తీయగా ఉన్నాయి అన్నా, తీసిన అన్నా.
ఇక్కడ చూడండి మనోడు హ్యాపీగా నిద్రపోతున్నాడు, వాడు పని ఏదో వాడు చేసుకుంటాడు. ఎందుకంటే వీళ్ళకి ఇదంతా అలవాటు కదా, అంటే వాళ్ళు ఎన్నో వాటర్ ఫాల్స్ అయితే చూసుంటారు. వాడు యాక్చువల్గా ఇక్కడ నాకు ఒక 3 to 4 వాటర్ ఫాల్స్ అయితే చూపించిన అనమాట. అంటే దీని ఈ కొండపైకి ఎక్కిన తర్వాత దీని క్వైట్ ఆపోజిట్లో ఇంకో కొండ ఉంది, ఆ కొండ మీద కూడా ఒక 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అండ్ ఇంతకుముందు మనం బోడకొండ వెళ్ళినాం కదా స్టార్టింగ్లో, ఆ బోడకొండ దగ్గర కూడా ఇంకొక పెద్ద వాటర్ ఫాల్ అయితే ఉందన్నమాట. కానీ అక్కడికి ఎలో లేదు అండ్ వే కూడా తెలియదు. చూడడానికి దూరం నుంచి అయితే మస్తు అనిపించుండే. అండ్ ఇప్పుడు మీకు ఇట్లా వాటర్ ఫ్లో అయితే చూపిస్తున్నాను కదా, ఇక్కడికి ఇప్పుడు నేను పైకి కొండెక్కుతా, అక్కడికి వెళ్ళి దగ్గర నుంచి అయితే చూద్దాం ఎట్లుంటుందో, ఒకసారి వెళ్దాం నడవండి. యాక్చువల్గా మీరు కనుక వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తోటి అయితే రండి, సింగిల్గా అయితే రాకండి. సింగిల్గా వస్తే మీరు ఎంజాయ్ చేయగలరు, అంటే ప్రశాంతత ఉంటుంది కానీ ఎంజాయ్ చేయలేరు. ఇప్పుడు నాకంటే నేనంటే ర్యాండమ్ పర్సన్ తోటి మాట్లాడతా, ర్యాండమ్ పర్సన్ తోటి మింగిల్ అవుతా, కాబట్టి నేను సింగిల్గా వెళ్ళినా పెద్ద ఫరక్ పడదు. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ తోటి రండి, మస్తు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఇదైతే మస్తు క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇది, ఎందుకంటే ఒక కొండ నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ ఇది. యాక్చువల్గా మీకు స్టార్టింగ్లో చెప్పినా కదా, అక్కడ బోడకొండ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎలో చేయలేదు అని చెప్పేసి. సో అది ఎలో చేయకపోవడమే మంచిదైంది, ఎందుకంటే అక్కడ ఎలో చేసి ఉంటే మేము అక్కడే స్టక్ అయిపోయే వాళ్ళము. ఎంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే నేను మీకు చూపించేవాడిని కాకపోతుండే. సో అది వాళ్ళు ఎలో చేయకపోవడం మంచిదని అయితే నేను ఫీల్ అవుతున్నా, ఎందుకంటే అక్కడ ఇంత వాటర్ ఫ్లో లేదు, జస్ట్ నార్మల్ ఫ్లో అయితే ఉంది. అది కింద నుంచి పోతుంది అనమాట, ఇంత బండ చూడండి, అది అక్కడ మీకు చూపించిన కదా, ఇంత హైట్ నుంచి అయితే ఆ బోడకొండ అయితే అంత మజా లేదు అది. సో అంత మంచిగా ఏం లేదు, వాళ్ళు ఎలా చేయడమే మంచిదని అనిపిస్తుంది నాకైతే. సో ఇది డిసప్పాయింట్ అయ్యి మంచి ఎక్స్పీరియన్స్ అయిన ట్రిప్లో సెకండ్ ట్రిప్ ఇది. ఇంకోటేమో చింతహల్లి తీసిన కదా, సో అది చూడకపోయింటే పైన నేను కార్డ్స్లో వదులుతా అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా వదులుతా, అక్కడి నుంచి అయితే చూడండి. సో ఆ చింతనహల్లి ఒకటి అండ్ ఇది ఒకటి డిసప్పాయింట్ అయిన తర్వాత కూడా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన వీడియోస్ అయితే. సో ఫ్రెండ్స్ చూసిరు కదా వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో వీకెండ్స్లో మీరు మళ్ళీ అదే రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ అయితే ఉండకండి, ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయండి, చాలా మంచిగా ఉంటుంది, మంచి రిఫ్రెష్మెంట్ అయితే ఉంటుంది అనమాట. సో మనం బోడకొండ అనుకుని అయితే వచ్చినాం, కానీ ఇక్కడ దాని పక్కన ఉన్న కుర్రవాణి తండకు అయితే వెళ్ళినాం అనమాట. సో అక్కడ ఉన్న ఈ వాటర్ ఫాల్సే ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.